హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 34. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకేమైనా అడగాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ 4 రోజుల్లో సిద్ధు బావ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫస్ట్ డే అనుకున్నట్లుగానే రంగనాథ్ అంకుల్ని కలవడానికి జైలుకెళ్లారు రవి, సిద్ధు. అక్కడికెళ్ళాక తెలిసిందే ఆయన విడుదలై 2 నెలలు అయిందని. బయటికి వచ్చాక రవి ఇప్పుడు ఎలా ఆయన ఇచ్చిన అడ్రస్కి వెళ్దామా అన్నాడు. సిద్ధు సరే అనడంతో ఇద్దరు ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఇంటికి లాక్ చేసి ఉంది. చుట్టుపక్కల ఎవ్వరూ మాకు తెలియదని చెప్పారు. షిట్ అనుకుంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా వెంటనే వనమాలికి కాల్ చేశాడు సిద్ధు బావ. వనమాలి లిఫ్ట్ చేసి సార్ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేయగానే సిద్ధు వనమాలి సోనా మీతో కాంటాక్ట్లో ఉందా అని అడిగాడు. లేదు సార్ అన్నాడు. సరే నేను లైన్లో ఉంటాను, తనకి కాల్ చేసి కాన్ఫరెన్స్ కలపండి అన్నాడు. వనమాలి ఓకే సార్ అంటూ కాల్ హోల్డ్ చేసి సోనాకి కాల్ చేశాడు. సోనా లిఫ్ట్ చేయగానే సిద్ధుకి కాన్ఫరెన్స్ కలిపాడు. సిద్ధు రవి కూడా వినాలని స్పీకర్ ఆన్ చేశాడు. ఏంటి వనమాలి సార్, సడన్గా గుర్తొచ్చాను, నాతో ఏదైనా పని పడిందా అని అడిగింది వెటకారంగా. వనమాలి ఏం మాట్లాడలేదు. సిద్ధు ఏమైనా రిప్లై ఇస్తాడేమో అని. ఏమంటున్నాడు ఆ అమూల్ బేబీ సిద్ధు అని అడిగింది మళ్ళీ వెటకారంగా. వనమాలి సోనాజీ, సిద్ధు సార్ ఎంతైనా మీకు ఒకప్పుడు బాస్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అన్నాడు సీరియస్గా. నా లక్ బాగోలేక కానీ బాస్ కాదు హస్బెండ్ అయ్యేవాడు. షట్ అప్ యూ డెవెల్ అంటూ అరిచాడు సిద్ధు కోపంగా. అంతే సోనా సార్ అన్నది కంగారుగా. నేనే చూడు సోనా, నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా మా దగ్గరే ఉన్నాయి. సో నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వు, లేకపోతే నీకు ఫ్యూచర్ అనేది లేకుండా చేస్తా అన్నాడు కోపంగా. అడగండి అన్నది కొంచెం తగ్గి సోనా. సంతోష్ గారు ఎక్కడా అని అడిగాడు సిద్ధు. నాకు తెలియదు సార్ అంటూ రూడ్గా చెప్పింది. హో అవునా, నువ్వు 1 వీక్ బ్యాక్ మేకర్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, వాళ్ళు నువ్వు ఎంత బాగా ఆన్సర్ చేసినా జాబ్ ఇవ్వలేదు కదా అని అడిగాడు. ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది సోనా ఆశ్చర్యంగా. ఎందుకంటే నేను అమూల్ బేబీని మాత్రమే కాదు, ర్యామ్స్ ఎండీని కూడా. చెప్పు సంతోష్ ఎక్కడా అని అడిగాడు. నిజంగా నాకు తెలియదు సార్ అన్నది కంగారుగా. హో అవునా, ఈసారి ఎక్కడికి వెళ్ళకు ఇంటర్వ్యూకి, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది. వనమాలి తన కాల్ కట్ చేయి అన్నాడు. వనమాలి కట్ చేసి సార్ అన్నాడు. తను మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయకు ఇవాళంతా అని చెప్పి కాల్ కట్ చేశాడు సిద్ధు. అంతా విని రవి, ఈ సోనా వల్లనే కదా నీకు మా రౌడీ పాపకి గొడవలైంది అని అడిగాడు. హా అవును అన్నాడు సిద్ధు. ఇంతకీ రంగనాథ్ రిలీజ్ అయ్యి 2 నెలలు అయిందంటున్నారు, ఎక్కడికి వెళ్ళాడో, ఒకవేళ దొరికినా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటావా అని అడిగాడు రవి. అయితే ఒక పని చేద్దాం, మా డాడీ చెప్పినట్లు ఏ గుడి దగ్గర అయితే ఇదంతా జరిగిందో అక్కడికే వెళ్దాం అన్నాడు. అదేమీ నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ కాదు కదా గుర్తుండడానికి, అది కాక అక్కడ ఇప్పుడు అంతా మారిపోయి ఉండొచ్చు అనగాని, అయితే ఒక పని చేద్దాం, అప్పుడు పోలీస్ కేసు పెట్టినప్పుడు రామ్ మిస్సింగ్ గురించి ఎవరైతే ఎంక్వైరీ చేశాడో ఆ ఎస్ఐని కలిస్తే అన్నాడు సిద్ధు. ఆ సదరు ఎస్ఐ రిటైర్ అయ్యి ఉంటే అంటాడు రవి. ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్దామంటూ ఎవరో బిగ్ షాట్కి కాల్ చేశాడు. అవతల లిఫ్ట్ చేయగానే సార్ నేను సిద్ధార్థ దేవ్ అంటూ తనకి కావాల్సిన హెల్ప్ అడిగాడు. సదరు బిగ్ షాట్ అది విని ఓకే సిద్ధార్థ్, మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీకు అక్కడ హెల్ప్ చేస్తారు అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు. ఆ రోజే సిద్ధు రవి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళు రాగానే ఆ స్టేషన్ ఎస్ఐ మీలో సిద్ధార్థ్ ఎవరు అని అడిగాడు. సిద్ధు నేనే అని చెప్పగానే కూర్చోండి అంటూ ఇద్దరికి చైర్స్ చూపించి చెప్పండి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అని అడిగాడు. 24 సంవత్సరాల క్రితం అంటూ విషయం చెప్పి ఆ కేసు రిలేటెడ్ ఫైలు చూపిస్తారా అని అడిగాడు. ఆయన ష్యూర్ అని కానిస్టేబుల్ని పిలిచి ఆ ఇయర్ చెప్పి మంత్ అని సిద్ధు వైపు చూశాడు. సిద్ధు జనవరి అన్నాడు. కానిస్టేబుల్ వెళ్ళి పావుగంట తర్వాత ఆ ఫైల్తో వచ్చాడు. రవి అది ఓపెన్ చేయగానే ఇద్దరు మొత్తం చదివి తమకి కావాల్సిన ఇన్ఫో నోట్ చేసుకున్న తర్వాత సిద్ధు ఈ టైంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ ఎవరో చెప్పగలరా అని అడిగాడు. ఆయన ఎస్ సార్ ఫైల్ తెప్పించి ఆయన పేరు శరత్, లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యి ఉండొచ్చు అన్నాడు. ఆయన ఎక్కడుంటారో చెప్తారా అని అడిగాడు రవి. అది మాకు తెలియదండి అంటాడు ఎస్ఐ. కమిషనర్ ఆఫీస్లో ఉంటాయి డీటెయిల్స్ అన్నాడు. రవి సిద్ధు పైకి లేచి ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు. రెండవ రోజు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిటైర్ శరత్ అంకుల్ అడ్రస్ తీసుకొని ఆయన్ని కలవడానికి వెళ్ళారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని రావడానికి 2-3 రోజులు పడుతుందని తెలుసుకొని వెనక్కి వచ్చారు. బ్యాక్ టు విషిరా వరల్డ్.
ఒకరోజు మార్నింగ్ వీర నిద్ర లేచేసరికి విశిష్ట జడ వేసుకుంటూ గుడ్ మార్నింగ్ అని నవ్వింది. ఏంటి స్నానం చేసేసావా? ఇవాళ వెళ్ళటం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. చుచ్చు ది గ్రేట్ మాపే కమ్ డాన్ కమ్ షేర్ గారేనా మాట్లాడేది. ఫస్ట్ రోజు నాకు ఇలాంటివి నచ్చవు అన్నావు అంటూ నవ్వింది. నువ్వు ఉన్నావుగా నాకేదైనా నచ్చేలా చెయ్యడానికి అన్నాడు హస్కీ వాయిస్తో. విశిష్ట తన మెడలో ఒక నెక్లెస్ పెట్టుకొని ఎలా ఉంది అని అడిగింది. హో, అప్పుడొద్దన్నావు ఇప్పుడు నచ్చిందా అని అడిగాడు కళ్ళెగరేస్తూ. మరదే నువ్వున్నావుగా ఏదైనా నచ్చేలా చేయడానికి అంటూ నవ్వింది విశిష్ట. మాటలు బాగా చెప్తావు గాని ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు వీర. ఇవాళ సైట్ సీయింగ్కి వెళ్దాం కానీ రెడీ అవ్వు అంటూ బ్రష్ టవల్ ఇచ్చింది విశిష్ట. అది కాదు జాన్, నాకు ఆ వాటర్ ఫాల్స్ భలే నచ్చాయి, అక్కడికే వెళ్దాం అన్నాడు హస్కీగా. హా, నచ్చుతుంది, ఎందుకు నచ్చదు? ఆ తర్వాత నువ్వు చేసే అల్లరి నాకు అంటూ సిగ్గుపడుతూ బయటకు వెళ్తుంటే వీర తన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని, జాన్ ఈ బెట్స్ అవి ఎందుకు చెప్పు, హ్యాపీగా ముందు దుబాయ్ ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్దాం, అక్కడ ఇంతకన్నా బాగుంటుంది, అన్నీ కుదిరితే నీ కోసం ఒక ఐలాండ్ కొనేస్తా, నువ్వు నేను మాత్రమే ఉండటానికి అన్నాడు. నక్లీస్ కొనేంత ఈజీ కాదు ఐలాండ్ కొనడం అంటూ ఒక చిన్న జ్యువెలరీ బాక్సు ఓపెన్ చేసింది. హే, ఇది కూడా తెచ్చావా అంటూ ఆ నెక్లెస్తో పాటు కొనిన రింగు బయటికి తీసి విశిష్ట దాన్ని చేతికి పెట్టుకోబోతుంటే పెట్టలేదు. వీర నవ్వుతూ అది అన్ని రింగ్స్లా కాదు, ఇటివ్వు అంటూ దాన్ని బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసి విశిష్ట వేలికి పెట్టాడు. వావ్ అంటూ మురిసిపోయింది విశిష్ట. ఆ తర్వాత ఇద్దరు కన్యాకుమారి వెళ్ళి అక్కడ తిరువెల్లావూర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారు. ఈలోపు వీరాకి విలియమ్స్ నుంచి కాల్ రావడంతో జాన్ ఒక 5 నిమిషాలంటూ కొంచెం దూరంగా వెళ్ళాడు. విశిష్ట తన ఫోన్లో సెల్ఫీలు దిగుతుంది. తనకి కొంచెం దూరంలో ఎవరితోనో మాట్లాడుతూ తనని చూశాడు సంతోష్. ఎక్కడో చూసానే అనుకుంటూ. ఎస్, సిద్ధు గాడి మరదలు, ఆ విక్రమ్ గాడి కూతురు ఇక్కడ ఉన్నదేంటి అనుకుంటూ తన చుట్టూ చూశాడు. తనతో ఎవరూ కనబడలేదు. విశిష్టాన్ని కింద నుంచి పై దాకా చూస్తూ వాట్ ఏ బ్యూటీ, సిద్ధుగాడికి అదృష్టం లేదు అనుకుంటూ విశిష్ట దగ్గరికి వెళ్ళాడు. మే ఐ మే ఐ హెల్ప్ యూ మేడం అని అడిగాడు నవ్వుతూ. ఎక్స్క్యూజ్ మీ అంటూ కోపంగా చూసింది విశిష్ట. సంతోష్ అదే నేను తీసిన ఫోటో అంటూ వెకిలిగా నవ్వాడు. ఏ, ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా. అసలు సిద్ధుగాడికి టేస్ట్ లేదు, నిన్ను మిస్ చేసుకున్నాడు అంటూ దగ్గరకొచ్చాడు. విశిష్ట వెనక్కి జరిగి ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా. నేను ఎవరైతే ఏం కానీ నువ్వు మాత్రం నాకు స్పెషల్ అండ్ స్వీట్ గెస్ట్వి అంటూ చేయి పట్టుకున్నాడు. సంతోష్కి గూబ గుయ్యమంది. సముద్రపు హోరు చెవిలోకి దూరింది. విశిష్ట రాస్కల్, చెయ్యొద్దులో లేకపోతే నా హస్బెండ్ వస్తే మాత్రం ఎందుకు పుట్టానా అనేలా ఫీల్ అయ్యేట్లు చేస్తాడు, పిలవనా అని అడిగింది కోపంగా. ఏంటి అంత మునగాడా అంటూ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు సంతోష్. ఈలోపు తనతో వచ్చిన వాళ్ళు మిస్టర్ సంతోష్ అని పిలవడంతో చెయ్యి వదిలి మళ్ళీ కలుద్దామని అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట చేయి చూసుకుంటూ రాస్కల్, ఈసారి కనబడు నా షేర్కి చెప్పి సముద్రంలో పడేసి ఉతికిస్తా అంటూ వీర ఉన్న వైపు వెళ్ళింది. ఆ రోజంతా సైట్ సీయింగ్లో అలసిపోయి నైట్కి కాటేజ్కి చేరుకున్నారు. వాళ్ళ లోపలికి వెళ్ళాక కార్లో వాళ్ళని ఫాలో అయిన సంతోష్ కన్నింగా నవ్వుకొని వీడా నన్ను కొట్టేది అనుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూ విశిష్ట ఇవాళ ఎక్కడికి అని అడిగింది ఉత్సాహంగా. నీకెంతో ఇష్టమైన ప్లేస్కి అన్నాడు వీర. బీచ్కి కొంచెం దూరంలో కార్నివాల్ జరుగుతుంది, అది చూసి విశిష్ట ఓ మై గాడ్ అంటూ 2 చేతులతో నోరు పెట్టుకుంది ఆశ్చర్యంగా. వీర తన చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. 100 మందికి పైగా అందులో పార్టిసిపేట్ చేశారు. ముందు ఒక పెద్ద టాప్ లెస్ ట్రక్, దాని మీద సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకొని చేతుల్లో రకరకాల ఫ్లవర్స్తో ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది. ఆ ట్రక్ వెనుక డ్రమ్స్ ప్లే చేస్తూ కొంతమంది, వాళ్ళ వెనుక ట్రంప్ ప్లేట్స్ ప్లే చేస్తూ కొంతమంది వెళ్తున్నారు. అందరూ మొహానికి మాస్కులు పెట్టుకున్నారు. బఫూన్ గెటప్స్ ఎక్కువ మంది వేసుకున్నారు. ఇంకొంతమంది సాంగ్స్ పాడుతున్నారు. విశిష్టకైతే కొత్త లోకానికి వెళ్ళినట్టుంది. అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈలోపు ఒక బఫూన్ తన దగ్గరకు వచ్చి ఫ్లవర్స్ ఇచ్చాడు. మంచి స్మెల్ వస్తున్నాయి. వెనుక నుండి వీరనెవరో తోసేశారు. ఆ ఫోర్స్కి విశిష్ట చెయ్యి వదిలి కింద పడ్డాడు. పైకి లేచి చూసేసరికి విశిష్ట లేదు. చుట్టూ అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎక్కడా కనబడలేదు. జాన్ అని అరిచాడు పెద్దగా. కానీ తన అరుపు ఆ సౌండ్స్లో కలిసిపోయాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎవ్వరినీ వదలకుండా అందరినీ చూస్తూ కంగారుగా వెళ్తున్నాడు. మొదలు అంటూ తనని బరబరా లాక్కెళ్తున్న ఒక బఫూన్ని కొడుతుంది విశిష్ట. కానీ అప్పటికే ఆ బఫూన్ వాళ్ళ
బఫూన్ వాలా తనని కారులోకి తోల్సి తను ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు. ఎవరు నువ్వు అని అడిగింది కోపంగా. మొహాన్కున్న మాస్క్ తీసి నవ్వాడు వెకిలిగా సంతోష్. నువ్వా అంటూ షాక్ అయింది. ఈ కంగారులో తన హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయింది. తన ఫోన్ అందులోనే ఉంది. సంతోష్ కార్ ఫాస్ట్ పెంచి సంతోష్ అనుకుంటే ఏదైనా అయిపోవాల్సిందే అంటూ విశిష్ట బుగ్గలు నొక్కాడు. డాన్ ఎక్కడున్నావు తొందరగా రా అంటూ ఏడుస్తుంటే ఈ రూట్ ఎవరికీ తెలియదు అంటూ ఒక సందులోకి కారు పోనిచ్చాడు. అలా 4-5 సందులు తిప్పి ఒక బిల్డింగ్ ముందు కారు ఆపాడు. తను దిగి విశిష్టాన్ని కిందికి లాగి అక్కడ నిలబడి తననే ఆశ్చర్యంగా చూస్తున్న రంగనాథ్తో ఈరోజు ప్రాజెక్టు ర్యామ్స్కి వెళ్ళిందని నన్ను దద్దమ్మ వాజమ్మ అంటూ తిట్టిపోజావు. కానీ ఇప్పుడు చూడు ఇది ఎవరో తెలుసా? ఆ విక్రమ్ గాడి పెద్ద కూతురు ఇంకా సురేంద్రకి ఇదంటే పంచప్రాణాలు. దీన్ని 4 రోజులు నాతో ఉంచుకొని పంపేస్తా అన్నాడో లేదో వెనుక నుంచి వీపు మీద బలంగా కాలితో తన్నాడు వీర. అప్పటికే త్రినాథ్ అండ్ కో ద్వారా వీర గురించి విన్న రంగనాథ్ అంకుల్కి వీరాని చూడగానే గొంతు తడారిపోయింది. సంతోష్ పైకి లేచి వీరాని చూసి కోపంతో కడుపులో ఒక్క పంచ్ ఇచ్చాడు. వీర తట్టుకొని ఎంత ధైర్యం ఉంటే నా జాన్ని తీసుకొస్తావంటూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట అప్పటిదాకా పడ్డ కంగారు టెన్షన్ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరాని హక్ చేసుకొని చాలా భయం వేసింది అన్నది. నిన్ను భయపెట్టిన వీడిని ఏం చేయాలో నువ్వే చెప్పవు అన్నాడు. సముద్రంలో ముంచి ముంచి కొట్టు అంటూ కోపంగా చూసింది సంతోష్ వైపు. నిప్పుతో తల గోక్కున్నాడు. ఎంట్ల వెదవ అంటూ సంతోష్ వైపు కొర చూసి బాబు వారిని వదిలే ఏదో తెలివి తక్కువతనంతో అంటుంటే డాడ్ ఇంకాపు అని వీర వైపు చూసి ఏంట్రా అంత తోపువా నువ్వు అంటూ వీర మీదికి దూకాడు. వీర సంతోష్ మిహం మీద ఫట్ మని బాదాడు. సంతోష్ కూడా తగ్గకుండా వీరాని కొడుతుంటే ఇద్దరు కింద పడి దొర్లుకుంటూ కొంచెం దూరం వెళ్లారు. వీర సంతోష్ మీద పడి చెంపలు వాయించాడు. సంతోష్ వీరాని తోసి పైకి లేచి అక్కడున్న ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకున్నాడు. వీర అది చేతిలోకి తీసుకోవాలని వెళ్లే ప్రయత్నంలో ముందుకొస్తుంటే చూసుకోకుండా అక్కడున్న రాయి తగిలి ముందుకు పడి షర్ట్ చిరిగిపోయింది. ఆ రాయి ఎడ్జ్ చాలా షార్ప్గా ఉంది. గుండె దగ్గర కొంచెం గీసుకొని బ్లడ్ వచ్చింది. అది చూసి విశిష్ట కంగారుగా రంగనాథ్ ఆశ్చర్యంగా షాక్తో వీర దగ్గరకు వచ్చారు. ఒక్కసారి రంగనాథ్ అడ్డు రావడంతో రాడ్ని కిందికి దించాడు సంతోష్. రంగనాథ్ వీర గుండెల మీద ఉన్న స్వస్తిక్ సింబల్ చూసి అంటే వీడు సురేంద్ర పెద్ద కొడుకు రామా అంటూ నోరు తెరిచాడు. వీర లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోష్ జుట్టు పట్టుకొని బరబరా లాక్కెళ్ళాడు. రంగనాథ్ అంకుల్ అసలు విషయం మర్చిపోయి ఆత్రంగా తన ఫోన్ తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడు. విశిష్ట అది గమనించి ఆయన వెనక్కి వెళ్ళింది. ఈ రంగనాథ్ అంకుల్ సురేంద్రకి కాల్ చేశాడు. అక్కడ సురేంద్ర విక్రమ్ ఏదో పని మీద బయటికి వెళ్తున్నారు కారులో. నెంబర్ చూసి ఎవరిది అనుకుంటూ లిఫ్ట్ చేశాడు సురేంద్ర. ఎలా ఉన్నావు సురేంద్ర అంటూ నవ్వాడు రంగనాథ్. ఎవరు మాట్లాడేది అని అడిగాడు సురేంద్ర. నేనే రంగనాథ్, నీకో శుభవార్త చెప్తాను. అందుకు బదులుగా నీ ర్యామ్స్ కంపెనీని మా అబ్బాయికి ఇచ్చేయాలి అన్నాడు నవ్వుతూ. అంటే రామ్ని కిడ్నాప్ చేసింది ఈయన? అందుక ఇందాక ఆ సంతుగాడు నాన్నని మామయ్యని తలుచుకున్నాడు అనుకుంది విశిష్ట ఆశ్చర్యంగా. రంగనాథ్ చెప్పింది విని సురేంద్ర పక్కన విక్రమ్తో ఒక్క నిమిషం కారాపు అని చెప్పి అర్జెంట్ కాలు ఇప్పుడే వస్తా అనేసి కార్ దిగి కొంచెం దూరం వెళ్ళి ఏంటి వాగుతున్నావు అని అడిగాడు కోపంగా. రంగనాథ్ చూడు సురేంద్ర, అట్టే టైం లేదు. నీకెంతో సంతోషాన్ని ఇచ్చే న్యూస్ నా దగ్గర ఉన్నది. మాటలు కట్టిపెట్టి బేరానికి రా అన్నాడు. అంత గుడ్ న్యూస్ నీ దగ్గరే ఉంచుకో. ఎదుటి వారికి చెడు చెయ్యాలనుకుని నీకు గుడ్ న్యూస్లు కూడా చెప్పాలనిపిస్తుందా అన్నాడు సీరియస్గా. సరే విక్రమ్ని నమ్మను కానీ నిన్ను నమ్ముతా. ఇప్పుడు చెప్పే న్యూస్ విని నాకు ఇదే నెంబర్కి వీడియో ఫోన్ చేయి, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా. కానీ అది నిజమని నీకు అర్థం అవ్వగానే ర్యామ్స్ని మర్చిపోవాలి. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నీకో అంటూ చెప్పబోతుంటే కాల్ కట్ అయింది. సురేంద్ర హలో హలో అంటూ ఫోన్ కట్ అవ్వడం చూసి రాస్కల్ బుద్ధి ఇంకా మారలేదు అంటూ చిరాగ్గా వెళ్ళిపోయాడు. అక్కడ విశిష్ట ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి రంగనాథ్ అంకుల్ నెత్తి మీద ఫట్టుమని ఒక్కటి పీకింది. ఆయన పడిపోగానే ఫోన్ లాక్కొని కట్ చేసింది. ఆయన స్పృహ కోల్పోయారు. ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కూడా తీసి ఫోన్ని నేలకేసి కొట్టి అమ్మో మామయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ వీరా దగ్గరికి వెళ్ళింది. ఇంకా వీరా కొట్టిన పిచ్చి కొట్టుడికి సంతుగాడు కూడా స్పృహ కోల్పోయాడు. విశిష్ట వీరాతో ఇంకా చాలే వదిలే అంటూ లాగుతుంటే వీరా సంతుని కాలుతో కొడుతూనే ఉన్నాడు. నిన్నే చచ్చిపోతాడు వద్దు అంటూ గట్టిగా లాగుతుంటే అంటూ విశిష్ట వైపు కోపంగా చూశాడు వీర.
ఆ కళ్ళలో కోపం చూసి విశిష్ట 2 అడుగులు వెనక్కి వేసింది. తనని వదిలేసింది. ఇవాళ వీడిని చంపితే గాని అంటూ మెడ మీద కాలుతో తొక్కుతుంటే విశిష్ట ఐ హేట్ యూ అని అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు గాని వీరాకి కోపం తగ్గలేదు. చ వీడి మీద కోపం నా జాన్ మీద అంటూ తన వెనక్కి పరిగెత్తాడు. విశిష్ట ఫాస్ట్గా వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర ఇసుకలో కూర్చుంది. వీర వచ్చి తన పక్కన కూర్చొని సారీ జాన్ అనగానే విశిష్ట పైకి లేచి అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంటే వీర తన వెనక్కి వచ్చి చేయి పట్టుకొని తన వైపు తిప్పుకొన్నాడు. గుండె దగ్గర రాయి గీసుకొని బ్లడ్ ఇంకా కారుతూనే ఉంది. అది చూసి విశిష్ట తన చీర చెంగుతో తుడుస్తుంటే ఇటు చూడు అన్నాడు వీర. విశిష్ట తన వైపు చూడకుండా బ్లడ్ తుడుస్తుంటే నా కోపం సంగతి తెలుసు కదా, వాడు నిన్ను తీసుకొచ్చాడు నిన్ను అంటూ తన చేయి పట్టుకున్నాడు. తెచ్చాడు కొట్టావు అయిపోయింది, అంతటితో వదిలేయాలి కదా, చంపడం ఏంటి అని అడిగింది తన చేయి విదిలించుకొని. నీ జోలికొస్తే ఊరుకోమంటావా చెప్పు అని అడిగాడు కోపంగా. షూ ఇదే నీతో ప్రాబ్లం, ఇదిగో ఈ కోపమే ఏదో ఒక రోజు నన్ను అంటూ ఆగిపోయింది విశిష్ట. వీర తన 2 చేతులు పట్టుకొని ఏదో ఒక రోజు అని అడిగాడు. ఏం లేదులే అంది విశిష్ట. ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేస్తుంది అంతేనా అని అడిగాడు సీరియస్గా. విశిష్ట ఏం మాట్లాడలేదు. దాంతో వీర ఆ రోజు వస్తే జాన్ నువ్వు ఉండగలవా అని అడిగాడు తన తలెత్తి కళ్ళల్లోకి చూస్తూ. కరెక్ట్గా వాన మొదలైంది. విశిష్టకి ఏడుపు వస్తుంది. అన్నది తల అడ్డంగా ఊపుతూ. నేను ఉండలేను జాన్ అంటూ తనని హక్ చేసుకున్నాడు. విశిష్ట కూడా తనని కౌగిలించుకొని కానీ అంత కోపం వద్దు ప్లీజ్ అన్నది. అన్నాడు వీర. వెళ్దామా అని అడిగింది విశిష్ట. వద్దు నాకు నీతో ఇలాగే బాగుంది అంటూ తనని అలాగే హక్ చేసుకొని ఉండిపోయాడు. విశిష్ట మనసు సంతోషంతో డాన్సింగ్ చేస్తుంది. మొత్తానికి డాన్ కమ్ షేర్కి కోపం తగ్గింది అనుకుంటూ కాసేపు తర్వాత ఇద్దరు కాటేజ్కి వెళ్ళారు. విశిష్ట డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక అవును వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కదా అని అడిగింది కంగారుగా. లేరు అన్నాడు సీరియస్గా. అంటే అని విశిష్ట అనగానే ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించేశాను. ఏం చేశావు అని అడిగింది కంగారుగా. అబ్బా అంత కంగారు దేనికి జాన్, నువ్వు చెప్పాక అలా చంపుతాను. అందుకే అసలు వాళ్ళెవరు నేను ఎందుకు తీసుకెళ్లారో తెలుసుకోవాలి కదా, అందుకే ఒక సేఫ్ ప్లేస్లో ఉంచారు నా మనుషులు. నీ మనుషులు అంటే ఆ విలియమ్స్ రెహమానా అని అడిగింది కోపంగా. వీర తనని ఒళ్ళోకి లాక్కొని పర్లేదు వీరాగాడి కోపంలో కొంత నీకొచ్చేసింది అంటూ బుగ్గ కొరికాడు. విశిష్ట బుగ్గ రుద్దుకుంటూ నా కోపంలో అర్థం ఉంది. అబ్బో నాకేనా లేంది. అది సరే ఇంతకీ వాణ్ణి ఇదివరకు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సంతుని ఉద్దేశించి. అమ్మో సిద్ధు బావ నాన్న మామ వాళ్ళ గురించి వాళ్ళ కోసం ఇదంతా చేశాడని చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ లేదు లేదు ఇదే చూడటం అన్నది. మొదటిసారి అయితే కాదు అంతేనా? అంటే మొన్న కన్యాకుమారిలో నువ్వు ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళావు. తను నా దగ్గరకు వచ్చి చెత్త వాగుడు వాగితే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చా. అది మనసులో పెట్టుకొని ఇలా రివెంజ్ తీర్చుకున్నాడేమో అన్నది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు అంటూ నవ్వింది. నీకు ఇలా కాదు జాన్, ఇవాళంతా పనిష్మెంట్ ఇస్తే గానీ దారిలోకి రావు అంటూ చేతులు లాక్ చేశాడు. ఆ రోజు నైటు ఇద్దరు డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళారు. నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడో పోయింది, ఫోన్ అందులో ఉంది అన్నది డల్గా. పీడ పోయింది, లేకపోతే ఎప్పుడు చూడు ఫోన్ వదలవు అని వీర అనగానే అలా అంటావేంటి, అందులో నా డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నది మూతి ముడిచి. అవును నా నుంచి నీకు ఫోన్ లేదు, అంతమందిలో నేను నీకు కనబడడం ఇంపాసిబుల్, మరి అంత కరెక్ట్గా ఎలా వచ్చావు అక్కడికి అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా. చెప్పాగా ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నా వచ్చేస్తా అంటూ తన వైపు చూసి నవ్వాడు. ఆహా నవ్వితే ఎంత బాగుంటావో అంటూ బుగ్గల్లాగి అయితే చూద్దాం, ఇప్పుడు నేను వెళ్ళి ఒక చోట దాక్కుంటా, చూస్తా ఎలా కనిపెడతావో అంటూ లేచి నిలబడింది. అయితే బెట్ కడతావా అని అడిగాడు కళ్ళెగరేస్తూ. విశిష్ట టేబుల్ మీదికి వంగి సరే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి, కాదు కూడదు అనకుండా అన్నది. ఇంకోసారి ఆలోచించుకో, వీరాగాడితో అంత ఈజీ కాదు అని వీర అనగానే అది చూద్దాం, ముందు నేను వెళ్తాను, నువ్వు 10 నిమిషాల తర్వాత లేచి రావాలి, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాను, పావు గంటలో వచ్చి నన్ను పట్టుకోవాలి, నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఒకవేళ నువ్వు కనిపెట్టలేకపోతే నేనే 20 నిమిషాల తర్వాత ఇక్కడికే వస్తాను, బాయ్ బేబీ అంటూ రెస్టారెంట్ వెనుక ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంటే లోపలికి వెళ్ళింది. చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం.
అంతే ఫాస్ట్గా వెళ్ళి టికెట్ తీసుకొని జెయింట్ వీల్ ఎక్కింది. తన ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు. అది మూవ్ అయి ముందుకు వెళ్తుంది. ఒక్కో బాక్స్లో వీల్ అవుతున్నారు. ఇప్పుడు చూస్తా అసలు ఎలా కనిపెడతాడో అనుకుంటూ నవ్వుకుంది. టాప్కి వెళ్ళింది. పక్కనే సముద్రం, చల్లటి గాలి. తన పక్కన ప్లేస్ ఖాళీగానే ఉన్నది. ఎదురుగా ఉన్న జంట వైపు చూసింది. లవర్స్ ఏమో ఈ లోకంలోనే లేరు. విశిష్ట నవ్వుకుంటూ చుట్టూ చూస్తుంది. నెమ్మదిగా కదులుతూ కిందికొచ్చాగింది. అంతే, వీరా వచ్చి చాల్ హార్ట్ అంటూ ఎదురు జంట వైపు చూసి బెదిరించాడు. విశిష్ట షాక్. తను ఇంకా తేరుకోనే లేదు. ఎదురుగా ఉన్న జంట దిగిపోవడం, వీరా తన పక్కన కూర్చోవడం, జెయింట్ వీల్ కదలడం మొదలైంది. ఇప్పుడు చెప్పు జాన్, ఎలా వచ్చాను అని అడిగాడు. చూసుంటావులే అన్నది. అంతేగాని నీ మొగుడు గ్రేట్ అని మాత్రం ఒప్పుకోవు అని వీరా అనగాని, ఇంకోసారి చూశాక అప్పుడు ఒప్పుకుంటా అన్నది. ఇందాకేదో అన్నావు, ఓడిపోయిన వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని. "ఆ" అన్నాను. అయితే అంది విశిష్ట. అయితే లేదు గీతే లేదు అంటూ తనని దగ్గరికి లాక్కొని పెదవులు అందుకుంటున్నాడు. 10 నిమిషాల పాటు ఆ స్పీడ్కి ఇంకా స్పీడ్ పెంచాడు. జెయింట్ వీల్ ఆగిపోయాక తనని వదిలాడు. విశిష్ట సిగ్గుపడుతుంటే ఈసారి ఓడిపోతే ఇంకా ఎక్కువసేపు అన్నాడు. విశిష్ట దిగి పరిగెత్తుతుంటే తన వెనకే పరిగెత్తాడు. విశిష్ట ఆగి, సరే మళ్ళీ అయితే ఇక్కడ కాదు, నేను బయటికి వెళ్తాను. నువ్వు పావు గంటలో కనబడితే ఓకే, లేకపోతే ఇందాక మనం డిన్నర్ చేసిన టేబుల్ దగ్గర పావు గంట తర్వాత కలుద్దాం, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. తను వెళ్ళిన 5 నిమిషాలకి వీర బయటకొచ్చాడు. రెస్టారెంట్ సరౌండింగ్స్ మొత్తం వెతికాడు. కనబడలేదు. ఫోన్ తీసి చూశాడు. ఇదేంటి అనుకున్నాడు ఆశ్చర్యంగా. పావుగంట దాటింది. విశిష్ట జాడ కనిపెట్టలేకపోయాడు దిషేర్. ఎందుకో డౌట్ వచ్చి ప్యాంట్ జేబులో చేయి పెట్టాడు. ఉంగరం బయటికి తీశాడు. విశిష్ట వచ్చి ఆ రింగ్ లాక్కొని పరిగెత్తింది. కనిపెట్టింది అనుకుంటూ తన వెనకే వెళ్ళాడు. విశిష్ట కార్ ఫ్రంట్ మీద కూర్చోగానే వీర వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. విశిష్ట రింగ్ని చూపిస్తూ చుచ్చుచ్చు, ఏం తెలివి డాన్ బాబు నీకు, ఉంగరంలో చిప్పు పెట్టి నీ ఫోన్లో ట్రాకర్ పెట్టావు, అలా కనిపెట్టే కరెక్ట్గా సంతోష్ని ట్రేస్ చేశావు. ఇంకా ఇదంతా చెప్పకుండా ఇందాక చీట్ చేసి గెలిచి 10 నిమిషాలు నాకు ఊపిరాడనివ్వలేదు, ఇప్పుడు నేను గెలిచా హా అంటూ నవ్వింది. అవును, ఆ రింగ్ నా ప్యాంట్ జేబులోకి ఎలా అని అడిగాడు ఆశ్చర్యంగా. రారా నా వీరా, నన్ను కొంచెం తనివి చూడో వీరా అంటూ సాంగ్ సింగ్తో 2 సార్లు కరెక్ట్గా వచ్చావంటే మామూలు విషయం కాదు. ఆ రోజు అడవిలో ఏ ఇంట్లో ఉన్నానో అని నువ్వు న్యూమరాలజీ ప్రకారం చెప్పావు. అందుకే నేను ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కాను, ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయకుండా. నువ్వు కరెక్ట్గా రాగానే నాకేదో తేడా కొట్టింది. నువ్వు కిస్ ఇస్తున్నప్పుడు రింగ్ నిక్కుగుచ్చుకొని నా చేతిని వెనక్కి మడిచావు. అప్పుడు అనిపించింది ఈ రింగులో ఏదైనా ఉందా లేక నా భ్రమనా అని. సరే పోయేదేముంది, టెస్ట్ చేద్దామని రింగ్ని నీ ప్యాంట్ జేబులో వేశానంటూ నవ్వింది. వీరాకి సౌండ్ లేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు. విశిష్ట చిటికే వేస్తూ, హలో మాస్టారు, తమరు బెట్లో ఓడిపోయారు, సో ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యాలి అన్నది. వీరా కార్ దిగి, ఓకే చెప్పు, నువ్వు ఏది చేయమంటే అది చేయడానికి రెడీ అన్నాడు. విశిష్ట చేతులు రబ్ చేస్తూ, విషికి చీరలంటే పిచ్చి. ఇందాక ఎగ్జిబిషన్లో ఒక చీర చూసా, సూపర్ ఉంది, కాస్ట్ 5000. అయితే అది తన భర్త కొనిస్తే తీసుకోవాలని కోరిక. కాబట్టి ఇప్పుడు ది గ్రేట్ డాన్ కమ్ షేర్ వెళ్ళి ఆ చీర కొనాలి. ఓస్ అంతేనా, ఈ షాప్లో ఉన్న చీరలు మొత్తం 10 నిమిషాల్లో నీ ముందు ఉంటాయి అన్నాడు నవ్వుతూ. ఆ మరి అదే నేను చెప్పడం ఇంకా అవ్వలేదు. నువ్వు విన్నావో లేదో, నువ్వు కొనాలి అని చెప్పా. కొంటాను అంటూ వ్యాలెట్ తీశాడు. విశిష్ట తన దగ్గరకు వచ్చి ఆ వ్యాలెట్ని తీసుకొని విజిల్ వేస్తూ, నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులతో కొనాలంతే కానీ డబ్బులతో కాదు అన్నది. ఇవి కూడా చాలా కష్టపడి సంపాదించినవే, ఊరికేమీ రాలేదు అన్నాడు. కష్టపడ్డావు కరెక్టే, ఎలా, దొంగతనం కబ్జాలు చేసి. బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర కొట్టేయకూడదు, ఎవరిని బెదిరించకూడదు, అప్పు చేయకూడదు. నీ సొంతంగా సంపాదించాలి, అది కూడా నీతిగా న్యాయంగా. ఏం చేస్తావో మరి, నాకు ఆ శారీ కొనివ్వాలి. ఇదంతా నీ వల్ల కాదంటావా, ఇంకెప్పుడు నాతో బెట్స్ కట్టనని, నీకు గెలవడం చేత కాదని ఒప్పుకో అన్నది. వీర విశిష్టాన్ని ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. చూద్దాం దానివల్ల నువ్వో నేనో అంటూ తన వెనుక వెళ్ళింది. ఈ జాన్ ఎందుకు ఇలా అడుగుతుంది, నాకు అస్సలు అలాంటి పనులు అలవాటు కూడా లేవే. నచ్చితే కొట్టేయడం, లేకపోతే బెదిరించి లాక్కోవడం, అంతేకాని కష్టపడి అంటే చాలా కష్టం అనుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వచ్చాడు. అన్ని షాప్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. చుట్టూ చూశాడు. విశిష్ట తన పక్కకొచ్చి భుజంతో తోసి, ఏంటి షేర్ కాస్త ఏంటి షేర్ కాస్త బేజారైపోతుంది అని నవ్వింది. అలా కాదు జాన్,
అసలు నీతి న్యాయం అంటే ఎలా సంపాదించాలి? నాకు ఎవడికి పని అడగటం ఇష్టం ఉండదు అంటూ కాలర్ వెనక్కి తోసి హ్యాండ్స్ మడుస్తూ ముందుకు కదిలాడు. విశిష్ట నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళింది. హుఫ్! అసలు ముందు ప్రయత్నిద్దామంటూ ఒక జ్యువెలరీ షాప్‌లోకి వెళ్ళాడు. తన వెనకే విశిష్ట వచ్చింది. అక్కడ సూపర్వైజర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడిగాడు మలయాళంలో. వీర ఏం చెప్తాడా అని చాలా ఆతృతగా చూస్తుంది. వీర గొంతు సవరించుకొని ఐ వాంట్ ఏ జాబ్ ఫర్ 2 అవర్స్ అని అడిగాడు. అతను వీరని ఎగాదిగా చూసి వీ డోంట్ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ అంటూ చేయి బయటికి చూపించాడు. అంతే మనోడికి కొంచెం కోపం వచ్చింది. తట్టుకొని వెనక్కి తిరిగాడు. ఆ సూపర్వైజర్ ఈలోపే ఆత్రం తట్టుకోలేక పక్కనున్న అతనితో వీడికి జాబ్ కావాలంటే అది కూడా 2 గంటలు వీడి బాబు షాప్ అయినట్టు అని ఎగతాళి చేశాడు వాళ్ళ భాషలో. ఆ పక్కనున్న అతను పెద్దగా నవ్వేసరికి వీర వెళ్ళి ఆ సూపర్వైజర్ షర్ట్ పట్టుకొని వాడితో ఏదో ఎగతాళిగా వాగావు కదూ అంటూ ముక్కు మీద 2 పీకాడు. అయ్యో అంటూ నోరు తెరిచింది విశిష్ట. వీర వచ్చి తన వైపు కొరకొర చూసి బయటకు వెళ్ళాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి అయితే బెట్ ఓడిపోయినట్లేనా అని అడిగింది. వీర ఏం మాట్లాడకుండా ముందుకు నడుస్తుంటే అక్కడ ఇంకో అతనితో గొడవ పడుతున్నాడు. హిందీలో తిట్టిపోస్తున్నాడు. ఛ! నిన్ను నమ్ముకున్నందుకు భలే బుద్ధి చెప్పావు. నీ వల్ల 1,00,000 లాస్ అంటూ కొట్టేంత పని చేస్తుంటే ఇంకో అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. ఆ తిట్టిన అతను ఇక్కడ బైక్ రేస్ జరుగుతుంది. ఇదిగో వీడు నా ఫ్రెండ్ తమ్ముడు. పెద్ద పోటుగాడిలా బెట్లో గెలుస్తానని నా చేత నేమ్ రిజిస్టర్ చేయించాడు. నేను వీడిని నమ్మి 1,00,000 బెట్ కట్టాను. ఇప్పుడేమో వచ్చి నా చేతికి దెబ్బ తగిలింది అంటూ స్టోరీ వినిపిస్తున్నాడు రాస్కెల్ అంటూ అతని వైపు కోపంగా చూశాడు. ఆ రేస్ ఏదో నువ్వే పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని వీర అనేసరికి ఆ హిందీ వాళ్ళ వీర వైపు చూసి సరేలే నాకు అంత సీన్ ఉంటే వీడిని ఎందుకు ఇస్తాను అంటూ వెళ్ళిపోతుంటే నేను పాల్గొంటాను ఎంత ఇస్తావని అడిగాడు సూటిగా. నీకు బైక్ రైడింగ్ పర్ఫెక్ట్గా వచ్చా అని అడిగాడు ఆశ్చర్యంగా అతను. హా అనగానే సరే రా నాతో చూద్దాం నా లక్ అంటూ ముందుకు నడిచాడు. వీర రాకపోవడం చూసి ఏంటి అక్కడే ఆగిపోయావు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఫస్ట్ అమౌంట్ తెలుసు అన్నాడు వీర. అతను 20,000 అన్నాడు. వీర పక్కనే ఉన్న విశిష్టతో దా నాతో అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే విశిష్ట ఈ రేసులో అవి కరెక్ట్ కాదేమో అన్నది. జాన్ నువ్వు కష్టపడమన్నావు, ఎవడి సొమ్ము దోచుకోవద్దన్నావు, ఎవరిని బెదిరించొద్దన్నావు. సో నువ్వు చెప్పినట్లు చేస్తున్నాను, ఎక్కువగా ఆలోచించుకు అంటూ పద అంటూ లాక్కెళ్ళాడు. వీళ్ళు వెళ్ళాక అక్కడ కొంతమంది బైక్ రేసర్లు రెడీగా ఉన్నారు. ఆ హిందీ వాళ్ళ వీర నేమ్ రిజిస్టర్ చేయించాడు. వీరాకి కీస్ ఇచ్చి బైక్ చూపించాడు. మైక్లో అనౌన్స్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో డెస్టినేషన్. ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఇదిగో ఈ ఫ్లాగ్ అందుకుంటారో వాళ్ళే విన్నర్ అని. అది విని విశిష్ట ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. పోటీ మొదలైంది. అందరూ ఫాస్ట్గా దూసుకుపోయారు. విశిష్ట అక్కడ పోటీ చూడడానికి వచ్చిన వాళ్ళతో కలిసి కూర్చుంది. గంట దాటింది. వీర ఫోన్ తనకిచ్చి వెళ్ళడంతో గౌతమికి కాల్ చేసింది విశిష్ట. గౌతమి లిఫ్ట్ చేయగానే అమ్మా అన్నది ఆనందంగా. గౌతమి విషి నీ ఫోన్ ఏమైందే బామ్మ నీ గురించి ఒకటే కంగారు పడుతుంది, ఇస్తున్నా మాట్లాడు అంటూ నవ్వింది. ఇక్కడ నుంచి ఎవరూ లేని చోటికి వచ్చి విషి ఎలా ఉన్నావు, ఏమంటున్నాడు నా రామ్ అని అడిగింది ఆత్రంగా. ఏమంటాడు, నేనే లోకం అంటాడు, మారమంటే కష్టం అంటాడు. చాలా కష్టపడుతున్నావు, ఏదో ఒక రోజు ఫలితం మంచిగానే వస్తుంది బంగారం అని జాను అనగానే చూడాలి తాతయ్య ఏడి అని అడిగింది. ఆయన బయటికి వెళ్ళారు, ఇంకేంటి సంగతులు అని అడిగింది జాను. ఇద్దరు అరగంట సేపు మాట్లాడుకున్నారు. విశిష్ట ఫోన్ పెట్టేసిన కాసేపటికి రైడర్స్ వస్తున్నారు. ముందు ఇద్దరు ఫాస్ట్గా వచ్చేస్తుంటే అక్కడున్న వాళ్ళంతా వాళ్ళ నేమ్స్తో పెద్దగా అరుస్తున్నారు. కానీ అనుకోకుండా వీర వాళ్ళని దాటుకొని వచ్చి గెలిచాడు. అనుకున్నట్లుగానే అతను 20,000 ఇచ్చాడు. ఇదంతా చూసి డీడీ పాపకి సౌండ్ లేదు, ఫుల్ షాక్. వీర వచ్చి చిటిక వేసి ఓ హలో పద అంటూ తీసుకెళ్లే శారీ కొనిచ్చాడు. నెక్స్ట్ డే తన హ్యాండ్ బ్యాగ్ ఇస్తూ నవ్వాడు. విశిష్ట కొరకొర చూసింది. ఇక్కడ విక్రమ్ అంకుల్ హౌస్. ఏమండి వీర అనే రామ్ అని వీళ్ళందరికీ ఎందుకు డౌట్ రాలేదు అని జాను అనగానే ఎందుకంటే సిద్ధుని రామ్ని పక్కనే చూస్తే ఆ పోలికలు అర్థమవుతాయి కదా అని అడిగింది. తాతయ్య కోపం, పగ, స్వార్థం మనిషిలోని ఆలోచన శక్తిని, వివేకాన్ని ఎదగనీయకుండా చేస్తాయి అనగానే సుచిత్ర కోపం, సిద్ధు వైషు పగ, విమ్ముగాడికి వీటికి తోడు అహంకారం, అందుకే ఎవరు పసిగట్టలేకపోయారు. మరి అల్లుడు అంటుంది జాను.
తనకి సుచిత్ర మీద ఉన్న ప్రేమ రామ్ గురించి ఆలోచనలు బయటికి రానివ్వడం లేదు. అనగానే జాను, నాకు ఒక పక్క ఆనందంగానూ ఉంది, మరో పక్క టెన్షన్గానూ ఉంది. అసలు మనం ఏం ఆశించి ఇంత పెద్ద విషయాన్ని దాచామో అది నెరవేరుతుందా? వీరాన్ని చూశారుగా, అసలు మారతాడా? పాపం విషి ఎంత కష్టపడుతుందో అన్నది బాధగా. తాతయ్య, నువ్వు దేనికి దిగులు పడకు జాను, వాడు నా మనవడు, ఏ రోజుకైనా మారతాడు, చూస్తూ ఉండు. సురేంద్ర సుచిత్రాలు ఊహించని స్టేజ్కి వెళ్తాడు, నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆ రోజు సాయంత్రం గౌతమి అందరికీ టీ ఇస్తుంది. సిద్ధు బావ రవితో కలిసి ఆ ఎస్ని కలవడానికి వెళ్ళాడు. విక్రమ్ సురేంద్ర ఆఫీస్కి వెళ్ళారు. జాను, ఏ శుచి, పెళ్ళై 3 నెలలు కావస్తుంది, వైశాఖకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, ఆ కార్యక్రమం ఏదో కానివచ్చు కదా అన్నది. నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు, డేట్స్ కూడా కనుక్కున్నాను, రేపు మంచి రోజు అన్నది. అది విని వైశ్యు మొదలెట్టారు. ఇప్పుడు ఫస్ట్ నైట్ జరగకపోతే ఏంటో, అసలు ఈ జాను అనాలి అనుకుంటూ కొరకొర బామ్మ వైపు చూసింది. ఏడ్చావు, అవతల నా పెద్ద మనవరాలు ఇంకో నెలలో గుడ్ న్యూస్ చెప్పినా చెబుతుంది, నువ్వు చెప్పి తీరాలి అంటూ వైశ్యు వైపు చూసి కళ్ళెగరేసింది. వైశ్యు అని మూతి పక్కకి తిప్పుకుంది. అది కాదే అమ్మ, సిద్ధుగాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏంటో బిజీ అయ్యాడు, ఏదో చాలా ఇంపార్టెంట్ పని అని ముందు చెప్పాడు. అదంతా నాకు తెలీదు, రేపే సిద్ధుకి వైశ్యుకి ఫస్ట్ నైట్ అంటూ లేచి వెళ్ళిపోయింది జాను. అవును వదిన, అత్తయ్య గారు అన్నట్టు ఆ కార్యక్రమం అయిపోవాలి, అప్పుడైనా ఇద్దరి మధ్య అబద్ధాలు తగ్గిపోవచ్చు అన్నది. పూర్ మమ్మీ, ఫస్ట్ నైట్ జరిగితే కదా అనుకుంది వైశ్యు. సిద్ధు రవి ఆ రిటైర్డ్ ఎస్ఐని కలిశారు. ఆయన వీళ్ళు చెప్పిందంతా విని 24 సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతున్నారు, అసలు మీకెందుకు అనుమానం వచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా. అంటే మా బ్రదర్ ఏదో ఒక చోట సేఫ్గా ఉన్నాడేమో అని. అదే అడుగుతున్నా, ఇన్నేళ్ల నుంచి రాని ఆ థాట్ ఇప్పుడెందుకు వచ్చిందని అని అడిగాడు ఆయన. సార్, కొన్నిసార్లు మనకి అబద్ధాలు అనిపించే విషయాలు నిజాలు అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే అవి మనం గుర్తించేసరికి టైం పడుతుందంతే. ఇక్కడ జరిగింది అదే, మీరు మాకు కోఆపరేట్ చేస్తే వీ విల్ బీ వెరీ హ్యాపీ అన్నాడు ఆయన. సరే, రేపు మార్నింగ్ ఆ టెంపుల్ దగ్గరికి రండి అన్నాడు. సిద్ధు రవి ఆయనకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సిద్ధు రెడీ అయి బయటికి వెళ్తుంటే జాను, సిద్ధు ఇలా రా అని పిలిచింది. సిద్ధు వచ్చి ఆమె పక్కన కూర్చొని, చెప్పు గ్రానీ అన్నాడు. ఇవాళ తొందరగా రా అంది జాను. ఎందుకు అని అడిగాడు ఫోన్ చూసుకుంటూ. ఫస్ట్ నైట్ అంది జాను. ఎవరికి అన్నాడు ఫోన్ వైపు తదేకంగా చూస్తూ. నీకే రాయొద్దు అన్నది కోపంగా జాను. హుఫ్, ఇప్పుడు ఎందుకు అవన్నీ, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు అన్నాడు. దీనికన్నా ఇంపార్టెంట్ పని ఏంట్రా నీకో? ఇంకేం చెప్పొద్దు, ఈ జాను ఫిక్స్ చేసింది, నువ్వు రావాల్సిందే అన్నది. చూద్దామంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. అన్నీ తెలిసిన వీడే ఇలా ఉన్నాడు, అసలు ఇవేమీ తెలియని పెద్ద మనవడు ఎలా ఉన్నాడో అనుకుంది జాను. 10 రోజుల తర్వాత సిటీలోకి వచ్చారు విషీరాలు. ఇంకో వారం రోజుల్లోనే మిస్ ఇండియా కాంపిటీషన్స్. అక్కడేం జరగబోతుంది? సిద్ధు రామ్ని వెతుక్కుంటూ వస్తాడా? చూద్దాం మరి. రిటైర్డ్ ఎస్ఐ అంకల్ శరత్ని తీసుకొని టెంపుల్ దగ్గరకు వచ్చాడు సిద్ధు. ఆ రోజు రవి ఏదో పని ఉండటంతో రాలేదు. శరత్ అంకల్ రామ్ ఎలా మిస్ అయ్యాడో వివరిస్తూ ఆ స్పాట్కి తీసుకెళ్లాడు. చుట్టూ చూస్తూ మొత్తం మారిపోయింది సిద్ధార్థ్. 25-24 సంవత్సరాలు అంటే తక్కువ కాదు కదా. అప్పుడిదంతా ఖాళీ స్థలాలు, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ పడ్డాయి అన్నాడు అంకల్. సార్, అప్పుడు మా దగ్గర పనిచేసే డ్రైవర్ మా రామ్ని కాపాడబోయి లారీ కింద పడ్డాడు కదా అనగానే శరత్ అంకల్ కాదు, ఆ రంగనాథ్తో జరిగిన గొడవలో రామ్ని లాక్కునే ప్రయత్నంలో ఆ రంగనాథ్ తనని తోశాడు. సిద్ధు, మరి 14 సంవత్సరాలు కదా శిక్ష పడింది, ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ ఎందుకున్నాడు జైల్లో అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, రామ్ మిస్ అయ్యాడో లేక చనిపోయాడో పూర్తిగా క్లారిటీ లేదు. ఏది ఏమైనా జరిగింది తన వల్లనే కాబట్టి మీ మామయ్య తన ఇన్ఫ్లుయెన్స్తో ఇంకో 10 సంవత్సరాలు రానివ్వకుండా చేశాడని. కానీ ఓహో, అందుకే ఈ సంతోష్ మాకు పోటీగా అక్కడికి వచ్చి మరీ కంపెనీ పెట్టాడు. అసలు ఈ మామని అనాలి. చా, ఈయన వల్లనే మా రామ్ దూరం అయ్యాడు అనుకున్నాడు కోపంగా. ఆ తర్వాత ఇద్దరు రైల్వే ట్రాక్ వైపు వెళ్ళారు. శరత్ అంకుల్ అదిగో అక్కడి నుంచి ఈ ట్రక్ మీద పడి ఉండొచ్చని కూడా ఒక అనుమానం. సిద్ధు చుట్టూ చూస్తుంటే తన దృష్టి దూరంగా ఉన్న స్లమ్ ఏరియా మీద పడింది. మీరు నన్ను మరోలా అనుకోకపోతే ఒకసారి ఆ ఏరియా వైపు వెళ్దామా అని అడిగాడు. ఆయన నవ్వుతూ, ఏంటి సినిమాలో లాగా ట్రక్ మీద పడ్డ రామ్ని ఆ ఏరియాలో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారేమో అనుకుంటున్నావా అనేసరికి, అంత దూరం నుంచి ట్రక్కు మీద పడితే తను బ్రతికే ఛాన్స్ ఉండదు సార్, అలా కాకుండా ఇంకేమైనా జరిగి ఉంటే అన్నాడు. సరే, కాసేపు నీ నమ్మకమే నిజం అనుకుందాం. రామ్ని అక్కడ స్లమ్ ఏరియా వాళ్ళే తీసుకెళ్ళి ఉంటే అప్పుడు మీ నాన్నగారు
పేపర్లో టీవీలో అనౌన్స్ చేశారు. రామ్ని తెచ్చిస్తే భారీగా అమౌంట్ ఆఫర్ చేశారు. అది కాక మా కానిస్టేబుల్స్ అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. ఎక్కడ రామ్ ఆచూకీ లభించలేదు అన్నాడు. సిద్ధు ఏదో చెప్పబోతుంటే వనమాలి నుంచి ఫోన్ వచ్చింది. సార్, సోనా ఈజ్ ఆన్లైన్, కాల్ కనెక్ట్ చేయనా అని అడిగాడు. సిద్ధు శరత్ అంకుల్తో 1 minute సార్ అంటూ పక్కకు వెళ్ళి హా అన్నాడు. వనమాలి కాల్ కనెక్ట్ చేయగానే సార్, ఐఎమ్ వెరీ సారీ, సంతోష్ చూపించిన ఫ్యాన్సీ ఆఫర్కి మీ కంపెనీలో చేరాను బట్ అంటూ ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు అదంతా ఎందుకు, సంతోష్ వాళ్ళ ఫాదర్ జైలు నుంచి రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడో అది చెప్పు చాలు అన్నాడు. హైదరాబాద్లో మణికొండలో సంతోష్ ఓన్ విల్లాలో ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏదో బిజినెస్ పని మీద కేరళ వెళ్ళారు సార్ అన్నది. సిద్ధు, సంతోష్ ఫోన్ ఎవ్వరివ్వు సోనా అనగానే అమ్మో చంపేస్తాడు సార్ అన్నది సోనా భయంగా. ఓకే ఇవ్వకు, అలాగే నీ సర్టిఫికేట్స్ గురించి మర్చిపో అన్నాడు సీరియస్గా. నో సార్, నేను ఇస్తా అంటూ నెంబర్ చెప్పింది. సిద్ధు నోట్ చేసుకొని వనమాలి అని పిలిచాడు. హా సార్ చెప్పండి అనగానే సోనా సర్టిఫికేట్స్ అండ్ తనకి రావాల్సిన క్లియరెన్స్లు రెడీ చేసి ఉంచండి, నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేశాడు. తర్వాత ఆ నెంబర్కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. 2 సార్లు చేశాడు. సంతు కళ్ళు తెరిచి తన ఫోన్ రింగ్ సౌండ్ విన్నాడు. అలవాటుగా లిఫ్ట్ చేయాలని చూశాడు కానీ అవ్వదే. ఎలా చేస్తాడు? సంతు, రంగు ఇద్దరు విలియమ్స్ కట్టిపడేశాడు. తర్వాత సిద్ధు రవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రవి సిద్ధుకి ఒక ప్లాన్ చెప్పాడు. శరత్ అంకుల్తో సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగాడు. యా షూర్ చెప్పండి అనగానే సిద్ధు తను రవి ముందుగానే అనుకున్న ప్లాన్ ఆయనకి చెప్పాడు. అంతా విని ఆయన సరే అయితే 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు అతను. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీరాని కానీ ఎంత తొందరగా కనబెడతారు, ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. Thank you.